దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ ఉదయకాలం బట్టి మనం అందరం ఈ రోజు కలుసుకుంటూ మనందరికి దేవుడి ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆయన మహాకృపను బట్టి మనం ఈ దినం మరలా దేవుడి సన్నిధానం కూర్చున్నాము. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుంటాను నమ్ముతున్నాను. ప్రార్థన మనకు శ్వాసంగా ఉంటుంది. ప్రార్థన లేకపోతే మన బలహీనను ఓడిపోయిన వాడు. విశ్వాసులుగా జీవించేటువంటి మనము ఖచ్చితంగా ప్రార్థించాలి. ప్రార్థించడం అంటే దేవుడితో ముందు సంభాషించి తర్వాతే మనం లోకంతో అంటే ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఏ పనైనా సరే తర్వాత ప్రారంభించాలి మనం. కాబట్టి ప్రార్థన ముఖ్యము అనేది ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాము. దీన్ని బట్టి దేవునికి మహిమ కాక. ఒకవేళ ప్రార్థించలేకపోయినా ఈ వాక్యం వెంటనే 10 నిమిషాలైనా సరే ప్రార్థించుటకు మనస్కరించండి. దేవుడు నీకు తోడైనది కాక. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇదిలో వాక్యాన్ని ధ్యానించుకున్నాము. సంతోషాల గురించి ధ్యానించుకున్నాము. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటము దేవుడి చిత్తమై ఉంటుంది. ఆత్మ ఫలాల్లో మన గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో 9 రకాలైనటువంటి ఆత్మ ఫలాలు ఉంటాయి. ఆ ఆత్మ ఫలాలలో సంతోషం అనేది చాలా అంటే 9 ప్రాముఖ్యమైనవి. అంటే ఆ 9లో ఒక్కొక్కటికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మనము ధ్యానిద్దాము. ఈ సంతోషం అనేది చాలా మనిషికి అవసరం. చాలా మందికి సంతోషం లేకుండా ఎప్పుడు విచారంతో, బాధతో, దుఃఖముతో బలహీన పడిపోతూ ఉంటారు. అన్ని ఉంటాయి, కానీ సంతోషం అనేది, సమాధానం అనేది హృదయంలో ఉండదు. దీనికి కారణం ఏంటంటే అంటే వాళ్ళ దగ్గర ఉండేవాడితో తృప్తి పొందరు. కొంతమంది లేని వాటిని గురించి ఆలోచించి సంతోషాన్ని పోగొట్టుకుంటారు. అనవసరమైన రాతాంతలతో సంతోషాన్ని పోగొట్టుకుంటారు. కానీ దేవుని బిడ్డలుగా జీవించేటువంటి మనము ఆ నేచర్ను కలిగి ఉండకూడదు. మన సంతోషం ఎప్పుడు సంపూర్ణం కావాలని ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తారు. నా యందు మీరును, మీ యందు నేనును, మీలో నా సంతోషము పరిపూర్ణమైనట్లు నేను ఆ సంతోషాన్ని, మీలో సంతోషము ఫలించాలనేటువంటి ఆశని కలిగి ఉంటున్నాను. మీలో ఆ సంతోషము కరెక్ట్ గా పరిపూర్ణం అవ్వాలా అనేటువంటి మాట ఆయన 15వ అధ్యాయంలో చెప్తూ వస్తారు. అంటే మనం అందరము అంటే దేవుని పిల్లలుగా జీవించేటువంటి మనము ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగి ఉండాలా. ఎందుకు సంతోషాన్ని కలిగి ఉండాలంటే దుఃఖం ఎవరికి ఉంటుందంటే ఈ లోకస్తులకు దుఃఖం ఉంటుంది. దేవుని తత్వం తెలియని వాళ్ళకు, దేవునితో పరిచయం లేని వారికి, దేవునితో నడవలేని వారికే సంతోషం ఉండదు. వాళ్ళకి ఎల్లప్పుడూ దుఃఖం ఉంటుంది. కొంతమంది దేవునితో నడుస్తూనే ఉంటారు, కానీ సంతోషాన్ని కలిగి ఉండరు. కారణం ఏంటంటే అట్లా ఉన్నామని వాళ్ళు అపోహ చెందుతారు, కానీ పరిపూర్ణమైనటువంటి దేవుని జ్ఞానం లేదు. కాబట్టి వాళ్ళు దుఃఖముతో, బాధతో, నిరాశ, నిస్పృహలో ఉంటారు. కానీ దేవుని పిల్లలు వాళ్ళు ఎంతైనా సరే ఈ రోజు మనకు టిఫిన్ లేదా సంతోషమే, హల్లెలూయా అంటారు. మధ్యాహ్నం మంచి భోజనం ఏం దొరికిందా, దేవునికి మహిమ కలుగును కావని అని హ్యాపీగా తింటారు. రాత్రికి లేదా హ్యాపీగా దేవుడి స్తోత్రం మంచిది అయి పడుకున్నాం. అంటే ఆ సంతోషం అనేది, ఆ ఎలిమెంట్ అనేది మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలి. లేకపోతే అయ్యో నాకు లేదే, పూట లేదే, అయ్యో నాకు లేదే, అయ్యో నాకు లేదే అనేటువంటి ఆ బాధని నేను చేస్తుంటే కుంగదీసింది. సంతోషం ఎందుకు బట్టి సంతోషం ఉంచాలంటే మన దేవునిని బట్టి, ఆయన పంపిన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు పంపిన పరిశుద్ధాత్మను బట్టి మనం సంతోషంగా జీవించాలి. ఎందుకంటే మనల్ని వాళ్ళు బలపరుస్తున్నారు. ఈ లోకం మనది కానే కాదు, ఈ లోకం మనకే కాదు, లోకస్తులది కూడా లోకం కాదు. లోకస్తులు కూడా లోకాన్ని విడిచిపెట్టాలి, మనం కూడా విడిచిపెట్టాలి. కానీ మనకు కలిగిన నిరీక్షణ, మనం ఖచ్చితంగా మన దేవుని సన్నిధానానికి వెళుతాము, అక్కడ మనం గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకుంటాము అనేది మన నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎప్పటికీ సిగ్గుపరచదని రోమాపత్రిక 5వ అధ్యాయం చెప్తుంది. కాబట్టి మనం దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళము ఎందును బట్టి సంతోషించాలంటే మన దేవుని బట్టి, సమస్తాన్ని బట్టి మనం సంతోషించాలి. అంతేగాని ఇది లేదే, అది లేదే అనేటువంటి ఆ యొక్క బాధ, ఆ స్పృహ మనకు ఉండకూడదు. లేదు అనేటువంటి స్పృహ ఎప్పటికీ రాకూడదు. ఉంది, అన్ని సమస్తము మనకున్నాయి. ఏ సమయంలో మనకి ఏది కావాలో అది ఇవ్వబడుతూ ఉంటుంది, అది మనం పొందుకుంటాం. అందుకే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఆయన అంటారు, చూడు, ఈ లోకంలో మనిషికి దక్కేదంట గొప్పగా తన కష్టార్జితము, తన భార్య బిడ్డలతో సుఖంగా అనుభవించటము, ఇంతకంటే అంటే కష్టపడినటువంటి ఆ యొక్క జీవితం, అంటే కష్టపడి సంపాదించుకుంది కడుపారా తినటమే గొప్ప భాగ్యం అంట. ఇది దేవుడు వాళ్ళకు ఇచ్చినటువంటి ఒక బహుమానం అంట అని 3వ అధ్యాయంలో అంటాడు అనమాట. కాబట్టి మనము ఆ సంతోషం అంటే కలిగిన వాటి ఎంతసేపు అన్నానికి ఉండేటువంటి బట్టను చూసి సంతోషపడాలంటే అవును అవే చాలు మనకి. మిగిలినవి ఏంటంటే
అవన్నీ అడిషనల్. ఎందుకంటే అవి ఉన్నా బ్రతుకుతాము, అవి లేకుండా బ్రతుకుతాము. కానీ మనకు కావాల్సింది ఏంటంటే వెంటనే మనకు భోజనం కావాలి, మనము క్లోత్స్ అంటే బట్టలు ధరించేదానికి బట్టలు కావాలి, ఉండేదానికి ఒక షర్ట్ కావాలి. అంతేకానివ్వండి, ఇవి ఒకవేళ ఒక్కొక్కసారి అవి కూడా ఉండవు. అవి కూడా లేకపోయినా దేవునికి స్తోత్రం అనేటువంటి ఆ గొప్ప మనసును మనము కలిగి ఉండాలి. కారణం ఏంటంటే ఆయన సమయంలో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మనకి ఇవ్వకుండా వెనక్కి తీసుకునేవాడు కాదు. కానీ మన ఓర్పును మన సహనాన్ని చూస్తుంటాడు. ప్రతి అవసరతనైనా తీరుస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ముందు మన హృదయంలో మనకు ఉండవలసినటువంటి ఆ గొప్ప నిరీక్షణ అంటే సంతోషకరమైన హృదయం. సంతోషకరమైన హృదయం ఎల్లప్పుడూ మనకి ఏం కలిగిస్తుంది అంటే తృప్తినిస్తుంది. సంతోషం ఎవరికి ఉంటుందో వాళ్ళకి తృప్తి ఉంటుంది. సంతోషం ఎవరికైతే ఉండదో వాళ్ళకి తృప్తి ఉండదు. ఎన్ని ఉన్నా, మనకి ఎన్ని నగలున్నా, పట్టించి వాళ్ళకి ఒక చిన్న కమ్మలు తెచ్చుకున్నా, ఒక చిన్న రింగ్ కొనుక్కున్నా, అయ్యో అది మనకు లేదే అది అనే. కానీ మనకి ఇన్ని ఉన్నాయి కదా, ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అనే మనుషులకు వేరే వారి నిండా చీరలు ఉంటాయి. పక్కింటి వాడు ఒక చిన్న చీర కొనుక్కున్నా అది చూసి అయ్యో నాకు లేదే అనేటువంటి భావన ఏర్పడుతుంది. ఇదంతా ఎవరు తీసుకొస్తున్నారు? అపవాది తీసుకొని వచ్చేటువంటి ఒక కుయుక్తి అనమాట. దీన్ని మనకు రావాల్సిన ఆలోచన మనకి ఎన్నున్నాయి, కట్టుకునేదానికి సమయం లేదు. మనకి ఎన్ని ఇచ్చాడు దేవుడు, ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక్కొక్క సండే మనం చికెన్ ఒక్కొక్క రోజు మనం తెచ్చుకోలేకపోతాము, తెచ్చిచ్చేవాళ్ళు లేక మనం తెచ్చుకోము. కానీ ఆ రోజు అబ్బా ఎన్నో ఒక సంవత్సరం నుంచి చికెన్ తిననంత ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ రోజు చికెన్ తినలేదని. అది తప్పు. ఆ రోజు మనకు అనుగ్రహించిన ఫుడ్ని బట్టి మనం అతిశయించాలా. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వారానికి ఒక్కసారి చికెన్ తెచ్చుకుంటారు. మన కుటుంబాల్లో కొంతమంది కుటుంబాల్లో రోజు చికెన్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. అయితే ఆ రోజు లేకపోతే వాళ్ళ ఇంట్లో చికెన్ వస్తే అయ్యో ఈ రోజు మా ఇంట్లో చికెన్ లేదే ఈ ఫీలింగ్ ఉంటుంది. ఇది తప్పు కదండి. ఉన్న రోజు ఎంతో తృప్తిగా తిన్నా, లేని రోజు ఉన్న ఏది ఇవ్వబడిందో దాన్ని బట్టి మనము సంతోషపడాలా. ఎప్పుడు సంతోషకరమైన హృదయాన్ని మనము కలిగి ఉండాలి. కానీ అది లేదు ఇది లేదు, ఉన్నటిని మర్చిపోతాము, లేనివే లెక్కలోకి తీసుకొని వచ్చి దాని గురించి మనము ఆలోచించి మన సంతోషాన్ని పోగొట్టుకుంటాం. ఇదంతా చేస్తున్నది ఎవరు? ఈ లోక అపవాదికి మనం ఆ ఛాన్స్ ఇస్తే లేదు అనేటువంటి మాటని హృదయంలోకి వచ్చేసినప్పుడు ఇది నాకు వాళ్ళకుంది, నాకైతే ఈ రోజు ఇది లేదు అనేటువంటి ఫీలింగ్ రాకూడదు. అది వచ్చిందంటే నీ సంతోషం నువ్వే హరించేసుకుంటున్నావు. కాబట్టి నీ సంతోషం ఎప్పుడు ఉబుకుతూ ఉండాలంటే అన్నిటిని బట్టి తృప్తి కలిగిన మనసు నువ్వు కలిగి ఉండాలా. కాబట్టి ఆ తృప్తి కలిగిన మనసు ఎవరితో వస్తుంది? నువ్వు దేవునితో సంబంధం కలిగినప్పుడు, దేవుని మాట నీ హృదయంలో నాటబడినప్పుడు, ఆ మాట నీ హృదయంలో పని చేస్తున్నప్పుడు నువ్వు దేన్ని చూసి చింతపడవు, దేన్ని బట్టి నువ్వు అధైర్యపడవు. ఎక్కడ కూడా నాకు లేదు అనేటువంటి ఫీలింగ్ రాదు. నాకు అన్ని ఉన్నాయి, అన్ని ఇవ్వగలిగిన దేవుడు నాకు ఉన్నాడు, నాకేమి కొదువలేదు, నాకు కొదువులే. అందుకే దావీదు 23వ కీర్తన రాసింది. ఏమంటున్నాడు అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే కష్టకాలంలో ఆ మాట అంటున్నాడు, అరణ్యంలో ఉన్నప్పుడు ఆ మాట అంటున్నాడు, చెప్పులు లేకుండా ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కూడా ఆ మాట అంటున్నాడు, ఆ శత్రువుల చేత తరమబడుతున్నప్పుడు ఆ మాట అంటున్నాడు, కుమారుల చేత తరమబడినప్పుడు ఆ మాట అంటున్నాడు, ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ రాళ్లతో ఆయన కొట్టేటప్పుడు కూడా ఆయన అంటున్నాడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. కారణం ఏంటంటే దేవునితో తన హృదయం అంతగా మెలిపడిపోయింది అనమాట, అంత బంధాన్ని కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క దేవుడు నీలో నాలో ఖచ్చితంగా ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఉండే వీరుకరమైనటువంటి స్థితిలో మనం ఉండాలి. అంతేగాని మనము ఆయన ఉన్నాడని ఆయన పక్కన పెట్టేసి మన ఆలోచనల ప్రకారము, మన ఉద్దేశాల ప్రకారము, మన ఉద్దేశాలు నెరవేర్చబడాలా, మన మాట నెగ్గాలా అనేటువంటి నేచర్ మనం కలిగి ఉంటే నువ్వు ఆయన కలిగి ఉన్నావు అని చెప్పుకోవటం అబద్ధం. ఆయన్ని నువ్వు విడిచిపెట్టేస్తున్నావు. కాబట్టి నీ సొంత ఆలోచనతో నువ్వు వెళ్ళిపోతున్నావు. కాబట్టి నీకు ఇవ్వబడిన సంతోషము, నీకు ఇవ్వబడిన సమాధానము ఎప్పటికీ నువ్వు విడిచిపెట్టుకోకూడదు. దాన్ని సంతోషంగా దాన్ని హ్యాండిల్ చేయాలి, దాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఇతరులు దొంగిలించకుండా చూడాలి. కారణం ఏంటంటే దొంగిలించుకునే దానికి దొంగ రెడీగా ఉంటాడు. ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుని మహిమపరుస్తూనే ఉండటమే నీ యొక్క బ్రతుకు దినములన్నీ, అంతకంటే ఇంక వేరేటి కాదు. ఎప్పుడైతే ఆ పని చేయడం నువ్వు మొదలు పెడతావో ఆయన యొక్క కృపాక్షేమములు నీకు తోడుగా నిన్ను వెంబడించును గాక. అలాంటి కృపాక్షేమములు నీకు కావాలంటే, ఆ సంతోషము ఆ సమాధానం నీకు కావాలంటే ఇప్పుడే దేవునికి లోబడదాము, ఆ దేవుని మీద ఆధారపడదాము,
దేవుడిచ్చే సంతోషము ఖచ్చితంగా మనము హ్యాండిల్ చేసుకుంటూ దాన్ని హోల్డ్ చేసుకుంటూ ఆయన కొరకు బ్రతుకుదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థిద్దాము. మహాగణుడ జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో ఇదే కాలంలో సంతోషాన్ని గురించి మాతో మాట్లాడారయ్యా. ఈ లోకంలో చాలా మందికి అన్ని ఉన్నప్పటికీ నాయన వాళ్ళకి ఏదైనా ఉన్నప్పుడు అయ్యో అది వాళ్ళకు ఉంది ఇది నాకు లేదు అనేటువంటి ఫీలింగ్ తో ఉండే సంతోషాన్ని నాయన పోగొట్టుకుంటున్నారు ప్రభా. ఆ జ్ఞానం లేదు ప్రభా. దయచేసి నాయన వాళ్ళకి ఆ జ్ఞానాన్ని దయచేది. ఇదిగో వాళ్ళకు ఉండేది ఒక్కటే, మాకైతే ఎన్నో దేవుడు ఇచ్చున్నాడు, ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక, మాకు అవసరమైతే ఇంకోటి కూడా దేవుడు మాకు ఇస్తాడు అనేటువంటి మనస్సును బిడ్డలు కలిగి ఉండేటువంటి అనుగ్రహించమని ఈ ఉదయకాలం ప్రతిమాలైనా ఇదిగో ఈ నా సంతోషము మీలో పరిపూర్ణం కావాలని మీరు యోహాను సువార్త 7వ అధ్యాయంలో మాట్లాడుతున్నారయ్యా. ఇదిగో నేను ప్రసంగ గ్రంథంలో అయితే మీరు చెప్తున్నారయ్యా, ఇదిగో మనిషి అయితే ప్రభా తన కష్టార్జితము తన భార్య బిడ్డలతో కలిసి అనుభవించడం కంటే ఇంకా వేరే బహుమానం వంటి లోకంలో ఏది లేదు, ప్రతిదీ ఏదైనా ఉందంటే గాలి కొరకు ప్రయాసపడినట్టని ప్రసంగి తన అనుభవపూర్వకంగా నా తండ్రి అవన్నీ చెప్తున్నాడు ప్రభా. అవునయ్య, అది గ్రహించుటకు నాయన అందరి మనోనేత్రాలు తెరవండి. ఎవరైతే నేను సంతోషాన్ని నాయన పోగొట్టుకుంటున్నారో, లేని సంతోషాన్ని తెచ్చిపెట్టుకోవాలని ఆశపడుతున్నారు, ఇదిగో నీ యందు నమ్మిక కొంతమంది అయితే నటిస్తారు ప్రభా, సంతోషం లేకపోయినా నటిస్తారు ప్రభా. అలాంటి నటన జీవితానికి ఫుల్ స్టాప్ చేసిన ఆయన సంపూర్ణమైన సంతోషం మీ దగ్గర ఉందని విశ్వసించి మీకు లోబడి విధిని శాశ్వతమైన సంతోషానికి ప్రతి ఒక్కరూ నాయన అయా నాంది పలికి మీ వైపు తిరుగునట్లు అనుగ్రహించమని ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఎవరు ఏ ఇబ్బందిలో ఏ బాధలో అయా చూసేదానికి చక్కగా మంచిగా ఉంటారు, ఉదయం అంతా బాధతో దుఃఖముతో అయా ప్రలాపిస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళలో ఉండే బలహీనతలన్నీ మీరు తీసివేసి మీ బలంతో బలపరిచి ప్రతి బిడ్డను ప్రోత్సహించి ఆస్వాదించి గొప్ప చేయమని మరలా మీ చిత్తమైతే నాయన మేమందరము కలుసుకొని మీరు మాకు ఇచ్చిన సంతోషాన్ని ఎల్లప్పుడూ మేము కలిగి మీకు మహిమార్థకరంగా జీవించే కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ఆడండి. దేవుడు మనందరికీ సంపూర్ణమైన సంతోషం ఇచ్చేస్తున్నాడు. అది పొందుకున్నాము. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా లూజ్ చేసుకోకుండా హోల్డ్ చేస్తున్నాము. ప్రతిరోజు అభ్యసిస్తూ ఆ సంతోషంలో పాలిభాగస్తులు అవుదాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేకులకు తెలియచేసి దేవుని రాజ్యం కట్టుకు గురికొల్పబడదాము. దేవుడు మరలా మనం కలిసిన పర్యంతరము ఆయన కృపాక్షేమంలో మన అందరికీ తోడుగా ఉంచుగాక. ఆమేన్. షలోమ్.